జిల్లాలో మత్తు పదార్థాలను పట్టుకున్నారు. గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో కోళ్ల ఫారంలో కిలోన్నర అల్ఫాజలం పట్టుకున్నారు పోలీసులు. అక్రమంగా అల్ఫాజలం తయారు చేస్తున్న ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తెల్లవారుజాము నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు జిల్లా సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్ లో ఈరోజు వరుసగా ఇది ఒక 4th కేసు మన సంగారెడ్డిలోనే. సో ఒక ఆల్ఫాజోలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో దీనిలో దాదాపు ఒక 2.6 kg ఆల్ఫాజోలం, ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చేది ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ లో 100 grams, కానీ ఇక్కడ మనకు దొరికింది 2.6 kgs, చాలా 26 రేట్లు ఎక్కువ. సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ఆల్ఫాజోలం ని దాంతో పాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక 60 లక్షల విలువైన ముడి సరుకులు, ఎక్విప్మెంట్, సెంట్రిఫ్యూజల్ పంప్స్ కానివ్వండి, ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను, ఒక చిన్న కుటీర పరిశ్రమలో తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ. సో దీనిలో ముఖ్యంగా నలుగురు, అంజిరెడ్డి అని చెప్పేసి గోసుగొండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, క్యాసం రాకేష్, నలుగురు కూడా ఈ ఆల్ఫాజోలం తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆల్ఫాజోలం అనేది బేసిక్ గా మనకి ఇంతకుముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు. ఒక చిన్న 1 gram 2 gram అనేది కూడా ఒక 300-400 లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది. సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది. సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అనే ఇతను ఒక కెమిస్ట్. సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ఉంది. ఇంతకుముందు ఒక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు. సో దీనికి ఈ గోసుగొండ అంజిరెడ్డి అని చెప్పేసి ఇతను ఈ లోకల్లో ఈ ఎక్విప్మెంట్, దీనికి ఏదైతే ముడి సరుకులు అవసరం ఉంటే అవన్నీ కూడా అతను తీసుకోవడము. దానికి ప్రభాకర్ గౌడ్ అని ల్యాండ్ ఓనర్, ఇది అసైన్ భూమిలో ఒక 30 సంవత్సరాలు లీజ్ తీసుకుని ఒక కుల్ల ఫారం లాగా ఏర్పాటు చేసుకుని ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడ్ మరియు సాయి కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. సో ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక పకడ్బందీ ప్రాపర్ ల్యాబ్ ని ఏదో చిన్న మొత్తంలో కాకుండా కొన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసేంత కెపాసిటీ తోటి చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ ని తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ ల్యాబ్ లో చేసిందన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ కి సప్లై చేయడము ఆల్ఫాజోలము. సో ఇదే కాకుండా డిఫరెంట్ ప్రాంతాలకి, హైదరాబాద్ కానివ్వండి, సంగారెడ్డిలో కానివ్వండి, డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఈ తయారు చేసిన ఆల్ఫాజోలం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకతను పరారీలో ఉన్నాడు అండ్ ఒకతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలి. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది ఆల్ఫాజోలం. సో హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.